ఫీఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో స్పెయిన్ ఛాంపియన్ గా అవతరించింది. న్యూ జెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి ఈ టైటిల్ ను స్పెయిన్ కైవసం చేసుకుంది. ఫెరాన్ టోరెస్ అదనపు సమయంలో అంటే ఓవర్ టైంలో చేసిన ఏకైక గోల్ స్పెయిన్ కు చిరస్మరణీయమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. 2026 ఫీఫా వరల్డ్ కప్ కు ఉత్తర అమెరికా ఖండంలోని 3 దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ టోర్నమెంట్ లో చరిత్రలోనే తొలిసారిగా 48 జట్లు పాల్గొన్నాయి. ఇకపోతే మైదానంలో స్పెయిన్ ఆటగాళ్లు స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. బంతిని 68% తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు. అదేవిధంగా గోల్ పోస్ట్ వైపు 11 షాట్లు సంధించారు. న్యూయార్క్ లోని మెట్లైఫ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యారు. తొలి అర్ధభాగం అనంతరం అంటే మ్యాచ్ సగంలో ప్రముఖ సింగర్లు షకీరా, జస్టిన్ బీబర్ లాంటి వాళ్ళు వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఫీఫా వరల్డ్ కప్ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్ మధ్యలో అంటే హాఫ్ టైమ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం ఇదే తొలిసారి. అర్జెంటీనాతో పోలిస్తే స్పెయిన్ అనేది పసికోనే. అయితే స్పెయిన్ ఒక స్పెషల్ స్ట్రాటజీ వాడింది. అదే టికి టాకా స్ట్రాటజీ అనేది. ఇప్పుడు టికి టాకా అంటే ఏంటి, ఆ టర్మ్ మీనింగ్ ఏంటని చెప్పి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. టికి టాకా బేసిక్ స్ట్రాటజీ ఏంటంటే బాల్ ఎక్కువసేపు మన టీం కంట్రోల్లో పెట్టుకోవడం అనమాట. ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తే గనక దాదాపు 70% బాల్ స్పెయిన్ కంట్రోల్లో ఉందన్నమాట. స్పెయిన్ యొక్క ఫుట్బాల్ స్ట్రాటజీ మనం చూస్తే గనక ఈ టికి టాకా స్ట్రాటజీ అనేది 2008 నుంచి 2012 వరకు స్పెయిన్ అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసింది. అప్పట్లో 2008 యూరో కప్, 2010 వరల్డ్ కప్, 2012 యూరో కప్, ఈ 3 కప్పుల్ని వరుసగా గెలిచిందనమాట. ఇలా 3 కప్పుల్ని వరుసగా గెలవడం అనేది ఏ టీం కైనా చాలా కష్టమైన పని. అలాంటిది స్పెయిన్ టికిటాకా మెథడ్ వాడి అద్భుతాలు సాధించింది. ఇప్పుడు మళ్ళా 2026 ఫీఫా వరల్డ్ కప్ లో స్పెయిన్ టీం సేమ్ ఇదే మెథడ్ టికిటాకా మెథడ్ నే వాడిందనమాట. నిన్న ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ మనం చూస్తే గనక బాల్ దాదాపు 70% టైం స్పెయిన్ కంట్రోల్లోనే ఉంది. స్పెయిన్ అర్జెంటీనా గోల్ పోస్ట్ మీద తీవ్రమైన దాడులు చేసింది. కానీ అర్జెంటీనా మాత్రం స్పెయిన్ ఏమీ చేయలేకపోయిందనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్పెయిన్ టీం మెస్సీ లాంటి గ్రేటెస్ట్ ప్లేయర్ ని కూడా సైలెంట్ చేసేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అసలు మెస్సీ దగ్గరికి బాల్ రానికుండా చూసింది స్పెయిన్ టీం. మొత్తం ఫీఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ మొత్తం చూస్తే స్పెయిన్ మీద ఓన్లీ ఒక్క గోలే పడింది మొత్తం టోర్నమెంట్ లో. అంటే స్పెయిన్ యొక్క డిఫెన్స్ స్ట్రాటజీ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు. టికి టాకా స్ట్రాటజీలో ఇది ఒక భాగం అన్నమాట. ఇప్పుడు టికి టాకా స్ట్రాటజీ వార్తల్లో ఉంది. ఇక్కడ అర్జెంటీనా జట్టుకి స్పెయిన్ జట్టుకి ఇంకో తేడా కూడా గమనించవచ్చు. మొత్తం అర్జెంటీనా జట్టు మొత్తం కూడా మెస్సీ పైన హోప్స్ ఎక్కువ పెట్టుకుంది. మెస్సీ చుట్టూ తిరిగిందనమాట. కానీ స్పెయిన్ కేవలం ఎమాల్ మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. మొత్తం టీం మీద ఫోకస్ పెట్టుకున్నారు. మొత్తం టీమ్ స్పిరిట్ తో ముందుకెళ్లారు. ఇది ఒకటే కాదు, 2023లో స్పెయిన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం వాళ్ళు కూడా వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. అంటే ఒకటేసారి సైమల్టేనియస్ గా ఉమెన్స్ వరల్డ్ కప్, మెన్స్ వరల్డ్ కప్ రెండు కూడా ఇప్పుడు స్పెయిన్ చేతిలో ఉన్నాయి. ఈ విశేషం ప్రపంచ ఫుట్బాల్ ప్రేమికుల్ని మంత్రముగ్ధులు చేస్తుందని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు, ప్రతిష్టాత్మకమైన ఫీఫా వరల్డ్ కప్ ముగిశాక ఒక అవార్డు ప్రత్యేకంగా ఇస్తారు. అదే గోల్డెన్ బూట్ అవార్డు అన్నమాట. ఎవరైతే ఫీఫా వరల్డ్ కప్ లో ఎక్కువ ఇండివిజువల్ గోల్స్ కొడతారో వాళ్ళకి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈసారి గోల్డెన్ బూట్ అవార్డు ఎంబాపే, ఫ్రెంచ్ ఫుట్బాల్ ప్లేయర్ మరియు ఫ్రెంచ్ కెప్టెన్ కి వచ్చిందనమాట. ఆయన మొత్తం ఈ టోర్నమెంట్ లో 10 గోల్స్ కొట్టారు. 2022 ఫీఫా వరల్డ్ కప్ లో కూడా విశేషం ఏంటంటే సేమ్ ఇదే ప్లేయర్ ఎంబాపేకే గోల్డెన్ బూట్ అవార్డు వచ్చిందనమాట. ఆ టోర్నమెంట్ లో ఎంబాపే 8 గోల్స్ చేశారనమాట. ఈ 2 టోర్నమెంట్స్ లో అంటే 2022, 2026 ఈ 2 ఫీఫా వరల్డ్ కప్స్ లో కూడా మెస్సీ 2వ స్థానంలో ఉన్నారు ఇండివిజువల్ గోల్స్ కొట్టడంలో. అప్పుడు అంటే 2022లో 7 గోల్స్ కొట్టారు, ఇప్పుడు 8 గోల్స్ కొట్టారు. ఈ 2 సందర్భాల్లో కూడా అర్జెంటీనాకి చెందిన మెస్సీ 2వ స్థానంలో ఉన్నారు హైయెస్ట్ గోల్స్ లో. యాక్చువల్లీ ఈ గోల్డెన్ బూట్ అవార్డు అనేది 1982లో గోల్డెన్ షూ అనే పేరుతో స్టార్ట్ చేశారు. 2010లో దాన్ని రీనేమ్ చేసి గోల్డెన్ బూట్ అని చెప్పారనమాట. షూ మోడల్లో ఉండే ఒక ట్రోఫీని ఈ గోల్డెన్ బూట్ అవార్డు కింద గిఫ్ట్ గా ఇస్తారనమాట. బంగారు వర్ణంలో ఉండే ఒక షూని గిఫ్ట్ గా ఇస్తారనమాట. అంటే ఇండివిజువల్ లెవెల్లో ఆ వరల్డ్ కప్ లో ఎవరెన్ని గోల్స్ కొట్టారని చూసి హైయెస్ట్ గోల్స్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. ఫీఫా వరల్డ్ కప్ లో ఈ గోల్డెన్ బూట్ అవార్డు అనేది చాలా కీలకం. ఇది ఈ వరల్డ్ కప్ లో కూడా ఎంబాపేకే ఫైనల్ గా వచ్చింది అనమాట. మనం చూస్తే కనుక బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు గోల్డెన్ బూట్ అవార్డు అనేది 2 టోర్నమెంట్స్ లో అంటే 2 వరల్డ్ కప్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఈ గోల్డెన్ బూట్ అవార్డు రావడం అనేది ఒక్కరికే సాధ్యమైంది, అది ఎంబాపే అన్నమాట. ఇంతవరకు కూడా ఎవరు బ్యాక్ టు బ్యాక్ సాధించలేదంటే ఈ గోల్డెన్ బూట్ అవార్డు.